ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిందులు తొక్కారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో అలసత్వం వహిస్తున్నారంటూ ఏసీపీ వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు. అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. ఎవరికి కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు, వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అనే పైసలు వస్తాయి కదా. జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. పైసలు ఎవరు చేయాలి ఏమనంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాడు అంటున్నావు కదా. చేయమంటే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవాలి. ఎవరి గురించి మా సొంత గురించి చేస్తారో పని ఎంత అన్యాయం. మీరు మీరు ఎందుకు వచ్చిన వీడికి అనే పని చేయండి. లో లేయింగ్ ఏరియాలలో ఈ రోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ఒక రూపాయి అడగము, మేము ఎవరిని అర్థం ఉంటే ఇంకొక రూపాయి సాయం చేస్తాను. అట్లాంటి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. ఇంత అన్యాయం ఏంటి ఇది? మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియము. ఇష్టం ఉంటే గరీబ్ 50 గజాలు 60 గజాలు లేకపోతే 60 కూలగొడతాం. పెద్ద పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే కూలగొడతాం. అక్కడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి చిందులు తొక్కిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో తీవ్ర ఆరోపణలు చేస్తూ బూతులు తిట్టిన వైనంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. విజయచంద్రిక, ఉప్పల్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారుల మీద చిందులు వేశారు. అనేక ఆరోపణలు చేస్తూ వారి మీద మండిపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరమణ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆయన్ని తిడుతూ కూడా అక్కడ కార్యకర్తలందరి ముందు తిడుతూ మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే మాత్రము ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి. సో ఆయన చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు పేదలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటు టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఆరోపణలు చేశారు. అంటే ప్రజా సమస్యలు తీర్చకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. సో జిహెచ్ఎంసీకి వచ్చినటువంటి ఆదాయం వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని ఆయన ఏదైతే మండిపడినటువంటి పరిస్థితి. బట్ మరోవైపు మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్న వర్షన్ మాత్రం వేరేలా ఉంది. సో వారు చెప్తుంది ప్రధానంగా ఏంటంటే, సో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళే వసూళ్లకు పాల్పడుతున్నారు. వాళ్ళే గత ప్రభుత్వం హయాంలోనే ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. సో ఈ 6 నెలల కాలంలో కొత్తగా అనుమతులు ఇచ్చింది కూడా ఏమీ లేదు. బట్ కావాలనే ఇటు అధికారులను ఇటు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఉప్పల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి వర్షం. సో దీని మీద మాత్రం అంటే ఇదిలా ఉంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అందరూ ఉండగానే ఆ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరమణ మీద ఆయన తీవ్రంగా తిడుతూ ఆయన మీద మండిపడినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తూ ఆయన మీదకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ సమావేశానికి సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆ డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారుల ముందే తీవ్రంగా తిడుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద జిహెచ్ఎంసీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే కార్యాలయంలోకి వచ్చేసి నేరుగా ప్రజాప్రతినిధి కాకుండా ఇతర ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి నేతలు వారంతా ఒక అధికారి మీద ఈ స్థాయిలో మండిపడడం ఏంటంటే కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పారు.